గాడ్. దేవనామానికి స్తోత్రంలో ఉదయకాల ధ్యానంలో మేముని మరలా ఈ వారము మొదటి దినమున కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం అందు దేవుని యొక్క మాటలను మనందరం కూడా కలిసి ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రివిలేజ్ని బట్టి ఆయనకు మనందరం కూడా స్తుతులు చెల్లించుదాము. ముందుగా ప్రార్థించుకొని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మిగిలి ఉన్న వచనాలను మనము ఈరోజు ధ్యానం చేద్దాం. లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, ఈ ఉదయకాలము మమ్మలను మీరు సజీవులనుగా చేసి సజీవులంగా మీ సన్నిధిలోనికి వచ్చే భాగ్యమును మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రములు. సజీవులున్న దేశంలో మేముండి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఎంతో గొప్పది ప్రభువా. కనుక నాయన, మీ మాటను మేము వినడానికి ఈ ఉదయకాలము శ్రద్ధాభక్తులతో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. మమ్మలను దర్శించి మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథంలో మనం ఇప్పుడు ప్రావర్బ్స్ ఆఫ్ సాల్మన్ ప్యారలిజమ్స్ని చెప్పినటువంటి ఆ భాగంలో ధ్యానమును కొనసాగిస్తున్నాం. 10వ అధ్యాయం నుంచి కూడా. సో 22nd చాప్టర్ వరకు రాయబడి ఉన్నటువంటి సాలమన్స్ ప్రావర్బ్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు ప్యారలలిజంలో యాంటీథెటికల్ ప్యారలలిజం, కాంప్లిమెంటరీ ప్యారలలిజం అని ఉంటుంది. కాంప్లిమెంటరీ ప్యారలలిజం అనేది మనకు 15th చాప్టర్లో కనిపిస్తుంది, 15th చాప్టర్ తర్వాత. అయితే కొన్ని వచనాలు ఈ అధ్యాయంలో కూడా ఈ కాంప్లిమెంటరీ ప్యారలలిజంని వినియోగించినట్లుగా మనం గమనిస్తున్నాం. 22వ వచనం, 25వ వచనం, అలాగే ఈరోజు మనము 26వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. సో ఇందులో కూడా మనకు 29వ వచనం అలాగే కాంప్లిమెంటరీ ప్యారలలిజంని మనకు తెలియజేస్తుంది. సో స్ట్రైట్ అవే లెట్స్ గో టు వర్స్ 26 ఆఫ్ చాప్టర్ 11 ప్రావర్బ్స్. 26వ వచనం చదువుతున్నాను. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్ము వాని తల మీదికి దీవెన వచ్చును. ధాన్యము బిగబట్టు వాని జనులు శపించెదరు. మనకు అనేకమైన సార్లు మన స్వానుభవంలో చూస్తున్న విషయాలు, తెలుసుకున్న విషయాలను ఒకసారి పరిశీలన చేస్తే, ఏదైనా ఒక క్రిటికల్ పీరియడ్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ పీపుల్, దళారులు అనేటువంటి వారు ఉంటారు. బిజినెస్ పీపుల్, దళారులు, వీరు చేసేది ఏంటంటే, వీ హ్యావ్ టు టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. మనం ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని మనం బాగా ప్రాఫిట్స్ని సంపాదించుకుందాము అని వాళ్ళు కొన్ని ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ గ్రెయిన్స్ దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళు హోల్డ్ చేసేస్తూ ఉంటారు. అంటే దానిని దాచిపెట్టేస్తూ ఉంటారు. బయటకి వారి దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అన్నింటినీ కూడా బయటకు రానివ్వకుండా చేసి కొన్ని రోజులు అట్టెపెట్టి ఆ తర్వాత దానిని ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. అక్కడ దాకా ఎందుకు, పండగ సమయాలలో హైదరాబాద్ నుంచి ఇంకా మిగిలిన ప్లేసెస్కి వెళ్ళడానికి బస్సు టికెట్ కొనడానికి సామాన్యుని వలన కాదు. ఎందుకు కాదు అంటే, అది గవర్నమెంటే, మరి ఏపీఎస్ఆర్టీసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అండర్టేకింగ్గా ఉంటుంది కదా, వాళ్ళే రేట్లు పెంచేస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మామూలు బిజినెస్ మెన్ ఇంకా ఎక్కువగా దానిని వినియోగించుకుంటూ ఉంటారు. సో ఈ ధాన్యాన్ని లేదు అని అంటే ఆహారముకు సంబంధించిన దానిని బిగపట్టారు అనుకోండి, జనులు శపిస్తారు. దాన్నే కాదు, ప్రతి దానిని కూడా శపిస్తారు. కష్టకాలంలో మనం దానిని లాభం సంపాదించుకోవడం కాదు, ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన చేయాల్సి ఉంటుంది.
మనకు జోసెఫ్ ఏం చేశాడు అనే విషయం జెనసిస్ చాప్టర్ 41లో జోసెఫ్ ఏం చేశాడు, కరువు కాలం రాబోతుంది అని ముందుగానే రాజుగారికి కళ ద్వారా తెలియచేశారు అనే కళను ఇంటర్ప్రిట్ చేసి చెప్పాడు కదా. అప్పుడు మరి నీవే ఏదో ఒకటి చేయాలి అని అంటే అప్పుడు తాను ఇన్ఛార్జిగా ఉన్నాడు. చాలా ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్స్ని చేశాడు. కరువు కాలాన్ని ఎదుర్కోవడం కోసం ఈజిప్ట్ని సేవ్ చేయడమే కాకుండా ఇతర దేశాల వారు అనగా వారి తల్లిదండ్రులు కూడా హెబ్రీయులు కూడా ఈజిప్ట్లో మనకు ధాన్యం దొరుకుతుందంట అని చెప్పి వారు తెలుసుకొని అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో డిడ్ హీ హోల్డ్ ద ఫుడ్ గ్రెయిన్స్? ధాన్యాన్ని బిగపట్టాడా? బిగపట్టలేదు. హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ టు పీపుల్. అందరూ కూడా అటువంటి వారిని శపిస్తారా? శపించరు, దీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కష్టకాలంలో ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారిని బాగా మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. దట్స్ ద రీజన్ వై జోసెఫ్స్ రెప్యుటేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. తన సొంత దేశం కాదు, పరాయి దేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఆ ప్రజలందరినీ కూడా కరువు కాలంలో పోషించడానికి దేవుడు ఆ విధంగా మంచి హృదయాన్ని అనుగ్రహించాడు. అదే ఎవరైనా సరే ఈ విధంగా హోల్డ్ చేసి దానిని బిగబట్టి ఉంచినట్టయితే జనులు ఖచ్చితంగా శపిస్తారు. ఇంకొకటి, వాట్ వీ హ్యావ్ టు డిరైవ్ ద స్పిరిచువల్ మీనింగ్ దట్ ఈస్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ వర్స్ ఏంటి అంటే, మనం దేవుని బిడ్డలైనటువంటి వారం, దేవుని చేత సంతృప్తి చెందినటువంటి వారం, అనగా దేవుడు మనకు తన యొక్క ఆత్మీయ ఆశీర్వాదమును అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఆయన మనలను రక్షించి ఈ లోకంతో మనలను వేరు చేశారు. వేరు చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, వెన్ వీఆర్ ఫీడింగ్ అపాన్ ద లార్డ్, మనం దేవుని దగ్గర నుంచి ఏ విధంగా అయితే మన సస్టెనెన్స్ని సంపాదించుకుంటున్నామో అలాగా ఇతరులను కూడా పోషించవలసిన బాధ్యత మనది. ఇప్పుడు దే ఆర్ ఇన్ స్పిరిచువల్ ఫ్యామిన్. ఈ ప్రజలందరూ కూడా, దేవుని ఎరుగని వారందరూ కూడా ఆత్మీయ కరువులో ఉన్నారు. వారికి మనం మన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ సంపదను బిగబట్టి ఉంచకుండా వారందరికీ కూడా పంచే వారంగా ఉండాలి అనేది ఈ ఆబ్లిగేషన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే అపోస్తలుడు పౌలు రోమీయులకు రాస్తున్నప్పుడు 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, రోమన్స్ చాప్టర్ 1లో తాను అనేకమైన విషయాలను మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం గురించి, దాని ప్రకటన గురించి చెప్తూ 12వ వచనంలో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను అని అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన కృపావరములు దేవుడు తనకు అనుగ్రహించారు కనుక ఆ ఆత్మ సంబంధమైన కృపావరమును మీకు ఇవ్వడానికి నేను మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నాను అంటున్నాడు. అంటే మనలను దేవుడు తన ఆత్మ సంబంధమైన కృపావరములతో నింపి ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన కృపావరములను మనం బిగబట్టి ఉంచుకోకుండా ఇతరులకు దానిని పంచిపెట్టే వారంగా ఉండాలి అని ఆత్మీయ అర్థాన్ని ఇస్తుంది ఈ వచనం. ధాన్యము బిగబట్టకూడదు, అలాగే స్పిరిచువల్ రిచెస్ని మనము బిగబట్టకూడదు, ఇతరులకు ఇవ్వాలి. దాని అమ్మువాని తల మీదకి దీవెన వస్తుంది. దట్ మీన్స్ వెన్ యు ఆర్ ఫీడింగ్ పీపుల్ స్పిరిచువల్లీ యూ విల్ బి బ్లెస్డ్ బై ద లార్డ్. దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. 27వ వచనం, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేస్తారు. ఇప్పుడు దేవుడు మనకు తన యొక్క కృప చొప్పున మన జీవితంలో మేలు చేశాడు. అంటే మన జీవితంలో చీకటి జీవితములుగా ఉన్నప్పుడు ఆయన వెలుగు జీవితాలుగా మార్చాడు. సో యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో
మన యొక్క దీపమును దీపస్తంభం మీద పెట్టాలని అంటున్నారు. అంటే మనం దేవుని దగ్గర నుంచి పొందిన మేలును ఇతరులకు తెలియచేసే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. ఉపయుక్తమైన క్రియలను చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యేసు ప్రభు చెప్పారు, నా రాజ్యమును నీతిని మొదట వెతకండి అని చెప్పాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అని మాథ్యూ చాప్టర్ 6:33లో చెప్తూ ఉన్నారు కదా. సో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికేటువంటి వారం మనం మేలు చేయాలని అనుకుంటాం, ఇతరులకు మేలు చేయాలని అనుకుంటాం, ఇతరులకు కీడు చేయాలని ఎప్పుడు కూడా అనుకోం. అయితే ఇఫ్ సంబడి రిజెక్ట్స్ గాడ్, దేవుని తిరస్కరించేటువంటి వారు ఎప్పుడైనా సరే వారు నాశనంలోనికే వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్తుంది, మాథ్యూ చాప్టర్ 25లో. లెట్ us see Matthew chapter 25 and 41లో గ్రేట్ జడ్జ్మెంట్, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అప్పుడు మహిమగల సింహాసనం మీద దేవుడు ఆసీనుడయ్యుండి 41వ వచనంలో ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా అంటున్నాడు. శపింపబడిన వారులారా ఎందుకు? దే రిజెక్టెడ్ హిమ్ when he brought salvation unto them, they rejected him. ఆయనను నిరాకరించారు. అప్పుడు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నాడు. వీరు నిత్య శిక్షకు పాత్రులు కాబట్టి శపించబడినటువంటి వారు. దే ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. కీడు చేయగోరు వానికి కీడే మూడు. సో దేవుని ఎరిగినటువంటి వారు ఈ లోకంలో అందరికీ కూడా కీడు చేసేవారిగా ఉంటారు. తమకు తాము కీడు చేసుకుంటారు, ఇతరులకు కూడా కీడు చేసేవారిగా ఉంటారు. సో వారికి ఫైనల్గా ఏం మోడుతుంది? కీడే మోడుతుంది. అంటే దే విల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. వారిని నిత్యాగ్ని గుండంలో పడవేస్తాడు దేవుడు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఆయన యొక్క జ్ఞానంలోనూ ఆయన యొక్క స్టేచర్లోనూ మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ ఫేవర్ సంపాదించుకునే వారిగా ఉంటారు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కూడా ఆయన చేయక మానడు అని కీర్తనకారుడు 84వ కీర్తన 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కానీ ట్రబుల్ మేకర్స్ ఉంటారు కదా, ఈ ట్రబుల్ మేకర్స్ యొక్క న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈవిల్ యాటిట్యూడ్, ఈవిల్ యాక్షన్స్ని చేస్తూ ఉంటారు, కీడు చేసేటువంటి వారిగా ఉంటారు. దేవుని బిడ్డలైన వారు మేలు చేసేవారిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మనకు ఏ మేలు కొదువుగా ఉంచడు కనుక ఆయన యొద్ద నుంచి మేలును అనుభవించిన వారంగా ఇతరులకు మేలు చేసే వారంగా ఉంటాము. 28వ వచనం, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకోవడం అనేది దానంత ఫూలిష్నెస్ ఇంకొకటి ఏమీ కూడా లేనేలేదు. తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రికలో అపొస్తలుడు పౌలు 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 7-8 వచనాలలో సంతుష్టి సహితమైన భక్తి, 6వ వచనం కూడా చదువుతున్నాను. సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇంకా ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును అని అంటున్నాడు. సో we brought nothing into the world and we will not take anything from this world.
అందుకని సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారంగా ఉంటే ఆత్మీయంగా అది మనకు గొప్ప లాభ సాధనమై ఉంటుంది. అందుకే మరి 17వ వచనంలో ధనవంతులైన వారికి ఒక కౌన్సిలింగ్ చేయమని చెప్తున్నాడు, ఒక ఛార్జ్ ఇస్తూ ఉన్నాడు తిమోతికి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించమని చెప్తూ ఉన్నాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. ధనమును నమ్ముకుంటే మనం పాడైపోతాం. We see in the book of Kings, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ నయమానుకి కుష్ఠరోగం ఉంది. నయమానుకి కుష్ఠరోగం అంటే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మరి కొన్ని గిఫ్ట్స్ని తీసుకొని నీవు వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నాడు. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళాలని చెప్పారు. ఈ షోమ్రోన్లో ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరకు ఈ మెటీరియల్ థింగ్స్ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా వాటిని రిజెక్ట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే దీస్ మెటీరియల్ గూడ్స్ ఆర్ వర్త్లెస్ కంపేర్డ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ కంపేర్డ్ టు ద రిచెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపద అనేది స్పిరిచువల్ ప్రాపర్టీస్ లేదంటే స్పిరిచువల్ రిచెస్ ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ ప్రవక్తికి వెండి, బంగారం, వస్త్రాలు ఇవేమి కూడా అవసరం లేదు. అందుకే నాకేమీ అవసరం లేదు, నువ్వు వెళ్ళి 7 మార్లు యొర్దాను నదిలో మునుగుమని చెప్పాడు. కానీ తన ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంది, నయమాను యొక్క ఎక్స్పెక్టేషన్. సరే, ఇందులో మునగటానికి ఇష్టపడలేదు మొట్టమొదటి. తర్వాత తన దాసుడు చెప్పిన దానిని బట్టి వెళ్ళి అందులో మునిగాడు. దాని వలన ఆయనకు స్వస్థత వచ్చింది. ఒక ప్రక్కన ప్రవక్త అయిన ఎలీషా మెటీరియల్ గూడ్స్ని ఆశించకుండా వాటిని నిరాకరించినప్పుడు, ఇంకొక ప్రక్కన తన శిష్యుడైనటువంటి గెహాజీ ఆ సిచ్యువేషన్ యొక్క అడ్వాంటేజ్ని తీసుకోవాలని అనుకొని దురాశతో తాను ఆ రథం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాను దగ్గర నుంచి ఆ వెండిని, వస్త్రములను తీసుకొని రావడం వలన అయానిక్ కాన్సిక్వెన్సెస్ని తన యొక్క జీవితంలో అనుభవించవలసి వచ్చింది. నయమానునకు కలిగిన కుష్టు తనకును తన కుటుంబానికి కూడా వచ్చేలాగా చేసుకున్నాడు. అంటే ధనాన్ని నమ్ముకుంటే ఇలాగే అవుతుంది. ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. ఎందుకు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అందుకని దానికి చిగురాకులు ఎలా వస్తాయో అంటే we will be sprouting every day in our lives. మన జీవితంలో చిగురించే వారంగా ఉంటాము నీతిమంతులము. 29వ వచనం, తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. ఇదే కాంప్లిమెంటరీ ప్యారలలిజం. రెండు సెంటెన్సెస్, 2 సెంటెన్సెస్ ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాయి. తన ఇంటి వారిని బాధపెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొను. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. మూఢుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ కుటుంబం మీద ఇటువంటి వారి యొక్క స్ట్రెస్, ఇంటి వారిని బాధ పెట్టడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ద యంగ్ చిల్డ్రన్, యవనస్తులైనటువంటి వారి యొక్క క్రియలు వారి ఫ్యామిలీకి రిస్క్గా మారిపోతూ ఉంటాయి.
అంటే వారి యొక్క ఫ్యామిలీస్కి వారు బర్డెన్సమ్గా, దే గ్యాదర్ నథింగ్, ఇక్కడ వారు గాలిని స్వతంత్రించుకుంటారు. అంటే దే విల్ ఇన్హెరిట్ ద విండ్, అంటే దే డోంట్ ఇన్హెరిట్ ఎనీథింగ్. గాలిని మనం పట్టి ఎందులోనైనా దానిని మోసుకొని వెళ్ళగలుగుతామా? నో, వీ కెన్ నాట్ డూ దాట్. అలాగా ఈ మూడులు జ్ఞాన హృదయాలకు దాసులైపోతారు. ఇంటి వారిని బాధ పెట్టేటువంటి వారు వారి ఇంటి మీదకే చేటు తీసుకొని వస్తారు. హెరోదు యొక్క కుటుంబాన్ని మనం చూస్తే, హెరోద్ ద గ్రేట్ ఏం చేశాడంటే హెబ్రీయుల పిల్లలందరినీ కూడా, చిన్న పిల్లలందరినీ కూడా ఈ బెత్లెహేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా హతం చేయించేశాడు. హీ స్లాటెడ్ దెమ్. ఆ తర్వాత హేరోద్ అంతిపాస్ వచ్చాడు, జాన్ ద బ్యాప్టిస్ట్ని చంపేశాడు, జాన్ ద బ్యాప్టిస్ట్ని హతమార్చాడు. తర్వాత హేరోద్ అగ్రిపా వచ్చాడు. ఈ హేరోద్ ద గ్రేట్ యొక్క గ్రాండ్ సన్ ఎవరిని, జేమ్స్ని చంపేసేశాడు, పీటర్ని చెరసాలలో వేయించేశాడు. అంటే చూడండి మూర్ఖత్వం తరతరాలుగా ఏ విధంగా వెళ్తుందో. అంటే వారి యొక్క కుటుంబానికి వారు ఎలా ఉంటారు అంటే బాధ పెట్టేటువంటి వారిగా ఉంటారు. ఆ తర్వాత కింగ్ అగ్రిపా ద సెకండ్ వచ్చాడు. పాల్ దగ్గర నుంచి ఏదో వినాలని ఆశించాడు, కానీ తానేమి వినకుండానే సీజర్ దగ్గరికి పంపించేశాడు అపొస్తలుడు పాల్ని. కాబట్టి ఆ హోల్ ఫ్యామిలీ లైన్ అంతా కూడా ట్రబుల్సమ్ ఫ్యామిలీ లైన్గా అయిపోయింది. అందరూ కూడా ఒక్కొక్కరుగా మరణించటం, తర్వాత వారికి రెప్యుటేషన్ లేకుండా అయిపోయింది వారు చేసినటువంటి దుష్ట క్రియలను బట్టి. అందుకని ఈ మూర్ఖచిత్తమైనటువంటి వారు, మూఢులైనటువంటి వారు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. వారు ఎప్పుడు కూడా జ్ఞాన హృదయాలకు దాసులుగానే ఉంటూ ఉంటారు. 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షం. ఎందుకంటే ఎప్పుడైతే నీతిమంతులంగా జీవిస్తామో అప్పుడు మనం ఇతరులకు మన యొక్క ఫ్రూట్ని షేర్ చేసే వారంగా, మన ఫలమును ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉంటాము. యేసు ప్రభువు ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఈ విధంగా ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు వారు. మనం కూడా ఈ విధంగా దేవుని యొక్క క్రియలను చేసినట్లయితే, ఇఫ్ అవర్ లైట్ షైన్స్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్ when people see our good works, మన యొక్క మంచి క్రియలను వారు చూసినప్పుడు మనం వారి యొక్క సోల్స్ని క్యాప్చర్ చేసేటువంటి వారంగా ఉంటాము. అప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్తలో, మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ విధంగా దేవుని యొక్క వెలుగును మనము ఇతరులకు ప్రకాశింపచేసే వారంగా ఉంటాం. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానం గలవారు ఇతరులకు దేవుని యొక్క మార్గాన్ని బోధించినప్పుడు వారు కూడా రక్షణ మార్గంలోనికి వచ్చేవారిగా ఉంటారు. 3వ అధ్యాయం 18వ వచనంలో, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ కూడా ధన్యులు అని వ్రాయబడి ఉంది. అంటే జ్ఞానమును అనుసరించేటువంటి వారు జీవవృక్షం లాగా ఉంటారు. దాన్ని పట్టుకునే వారందరూ కూడా ధన్యులుగా ఉంటారు. Let us go back to verse 31.
నీతివంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ఫలము పొందుదురు కదా. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుతారు. సో దోస్ హు డిఫై గాడ్, దేవుని నిరాకరించేటువంటి వారికి తీర్పు దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఆ తీర్పు ఏంటంటే వారు నిత్యాగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ భక్తిహీనులైనటువంటి వారు ఈ లోకంలో కూడా వారి యొక్క ప్రతిఫలమును పొందేవారిగా ఉంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు నీతిమంతుని రక్తమును, ఇన్నసెంట్ బ్లడ్ని నేను ఆయనను బెట్రే చేశాను అని చెప్పి ఈ పెద్దల దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు. మాథ్యూ చాప్టర్ 27లో వచ్చి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అంటే ఇన్నసెంట్ బ్లడ్ని అప్పగించి పాపం చేసి తిని అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళేముది మాకు సంబంధం లేదు నువ్వే చూసుకో అంటే ఆ వెండి నాణ్యాలను ఏం చేశాడు, తీసుకొని వెళ్ళి దేవాలయంలో పారవేశాడు. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. కానీ దాన్ని తెలుసుకున్న తర్వాత దేవాలయంలో వాటిని పారేస్తున్నాడు. పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఏమైనా లాభం వచ్చిందా? ఏమి కూడా లాభం రాలేదు. అందుకని భక్తిహీనులు పాపులు మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుతారు. ఇటర్నల్ కాస్ట్స్ ఫర్ సిన్ ఆర్ ఇన్ఎవిటబుల్. కనుక నిత్యత్వంలో మనం పాపం వలన వచ్చే జీతం ఏంటి అంటే మరణం. అది రెండవ మరణం అంటే ఇట్ ఈస్ ఇటర్నల్ డెత్. ఈ లోకంలో ఫిజికల్గా చనిపోవడం కాదు, నిత్యాగ్నిగుండంలో పడవేయబడటానికి రెండవ మరణం పొందుతారు వారు. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే ఎటర్నల్ డామినేషన్లోనికి భక్తిహీనులు పాపులు వెళ్ళిపోతారు. సో we have seen the contrast between the righteous people and the wicked people. ఇప్పుడు మనం చూసినప్పుడు మనం వికెడ్ పీపుల్మా రైచియస్ పీపుల్మా అనేది ఆలోచన చేసుకున్నట్టయితే చాలా వరకు మన మనస్సాక్షికి అర్థమవుతుంది. నేను చెప్పాలి అనంటే మనం ఎలా ఉంటామనంటే వీఆర్ రైచియస్లీ వికెడ్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం నీతివంతులంగా తీర్చబడ్డాం కానీ వికెడ్ పీపుల్గానే జీవిస్తూ ఉంటున్నాం. చాలాసార్లు దేవునికి ఆయాసం కలిగించే వారంగా జీవిస్తూ ఉన్నాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవన విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ గ్రంథంలో మనం చదువుతున్న ఈ ప్రావర్బ్స్ అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కదా. వాటిని మన జీవితంలోకి అప్లై చేసుకుంటే నిజంగా మనం జ్ఞానులమా జ్ఞానహీనులమా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. సొలొమన్ అలాగే మన కోసం రాశారు సామెతలు, దేవుడు రాయించాడు అనుకోండి. సో లెట్ us ఎగ్జామిన్ ourselves and make ourselves wise. ఎలా అవుతాం జ్ఞానులం అంటే జ్ఞానోపదేశమును పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకున్న ద్వారా. Let us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా రక్షక, ఈ ఉదయకాలమందు మేము ప్రభువా జ్ఞానయుక్తమైనటువంటి మాటలను చదువుకుంటున్నాము. జ్ఞానులకు మూర్ఖులకు, జ్ఞానులకు మూఢులకు, వివేచన కలిగిన వారికి మూర్ఖ చిత్తులకు మధ్యన ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ని మేము చూస్తూ ఉన్నాము ప్రభువా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అని మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. ఆయన మా ప్రాణము పరలోకంలో సంతోషంగా ఉండాలనే మేము మిమ్మలను ఆయన మా సొంత రక్షకునిగా అంగీకరించేలా మీరు చేశారు. అయితే ప్రభువా మేము ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించే పరిస్థితులు మా యొక్క ఆత్మీయ జీవితమును చూసినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మమ్మల్ని క్షమించండి. ఆత్మానుసారంగా ప్రారంభించిన వారం ఆత్మానుసారంగానే ముగించినట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటూ మా ప్రియులను మమ్మలను దర్శించి
ప్రభువా మా యొక్క జీవన విధానమును సంపూర్ణంగా క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.